గతంలో మిర్యాలగూడ ప్రణయ్ హత్య కానీ నిన్న మొన్న రీసెంట్గా జరిగినటువంటి మాలబంటి సూర్యాపేట హత్య కానీ ఇవన్నీ మరవక ముందే మరో కోణంలో ఇంకొక సంఘటన వెలుగులోకి వచ్చింది. సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలం అనాజ్పూర్ గ్రామానికి చెందినటువంటి తక్కలపల్లి ప్రశాంత్, మట్టపల్లి శిరీష యాదవ్ అనేటువంటి వాళ్ళిద్దరు మేజర్ మ్యారేజ్ చేసుకుర్రు. వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ సఖీ సెంటర్లో పెట్టేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి సమాచారం మనకు అంది. దాని మీద సుఖరాం నరసన్న గతంలో ఎన్నో కుల హత్యల మీద ఎన్నో పాటలు రాసి అనేక సందర్భాలలో మాట్లాడుతున్నటువంటి సుఖరాం నరసన్న దాని మీద ఎట్లా స్పందిస్తాడు? అయితే నేనేమంటా అంటే ఈ దేశంలో కుల హత్యలు, పరువు హత్యలు అనేకమైనటువంటి జరుగుతూనే ఉంటాయి. ఉద్యమాలు చేస్తారు. నాలాంటి వాళ్ళు టైం దొరికినప్పుడు పాటలు పాడతారు. ఏదైతే అనాజ్పూర్ పెన్పాడు మండలం ఒకసారి ఎస్ఐతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం లైవ్లో. లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండే డబ్బులు సంపాదించారు. హలో, నమస్కారం సార్, నా పేరు సుఖరాం నరసయ్య. చెప్పండి. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నాను. గోపికృష్ణ గారే కదా మాట్లాడేది? అవును. అయితే చిన్న ఇష్యూ ఏంటంటే నేను లైవ్లో కెమెరా ముందు ఉన్న ఛానల్లో ఓకే పెన్పావాడికి సంబంధించినటువంటి స్టేషన్లో అనాజ్పూర్కి చెందినటువంటి ఒక మాదిగ యువకుడు అదేంది తక్కలపల్లి ప్రశాంత్, అదే గ్రామానికి చెందినటువంటి శిరీష అనే మట్టపల్లి శిరీష యాదవ్ అనే అమ్మాయిని ఇష్టపూర్వకంగా మేజర్స్గా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అంట. అక్కడ పెళ్లి చేసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళ ఫ్యామిలీ ఫిర్యాదు చేయడం మేరక, లేకపోతే మరి పోలీసులు చొరవ తీసుకొని చేసిరు అనేది మీరు చెప్పవలసినటువంటి అంశం. ద సేమ్ టైం ఏమనంటే సఖీ సెంటర్లో 2 days నుంచి ఒక మేజర్గా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని పెట్టి కుటుంబ సభ్యులతో వాళ్ళని అంటే ఇది టార్చర్ చేయిస్తున్నారు అనేది మీరు అన్నది నాకు అర్థమైంది. యాక్చువల్గా అది ప్రెజర్ ఏం లేదు, వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు అన్నమాట. జనరల్ గా నీకు ఇష్టమయ్యే చేసుకున్నావు అమ్మా అది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కౌన్సిలింగ్. ఎవరు చేస్తారు? పోలీసు వాళ్ళు చేస్తారా, పేరెంట్స్ చేస్తారా? సఖీ సెంటర్ వాళ్ళు మాట్లాడతారు అమ్మాయి. అక్కడికి ఇప్పుడు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పోతున్నారు మరి అక్కడికి? అమ్మ నాన్నతో కూడా మాట్లాడిపిస్తారు జనరల్ గా. అక్కడ మామూలుగా మనం ఎన్ని డేస్ మాట్లాడిస్తారు? నిన్న సండే కాబట్టి నిన్న ఎవరు లేరే. మరి నిన్న ఎవరు లేనప్పుడు సఖీ సెంటర్ అమ్మాయిని ఎందుకు ఉంచారు? అంటే వాళ్ళు ఉంటారు, సఖీ సెంటర్ వాళ్ళు ఉంటారు. అంటే అమ్మాయి అక్కడ ఉండొచ్చు. అమ్మ నాన్న పోలేదు అక్కడికి. ఓకే, వీళ్ళ అమ్మ నాన్న మాట్లాడడానికి పోలేదు. మనకి ఉమెన్ మిస్సింగ్ కేసు అయింది కాబట్టి తీసుకొచ్చి సబ్మిట్ తీసుకొచ్చి మాట్లాడిపిస్తా అని చెప్పిన అబ్బాయి వాళ్ళు కూడా ఇందాకలు వస్తాయి. ఓకే, మైకేల్ శ్రీన్ వస్తాయి. ఓకే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అన్న, గతంలో ప్రణయ్ హత్య కావచ్చు, మొన్న జరిగినటువంటి మీ సూర్యాపేటకు సంబంధించినటువంటి ప్రాంతంలో జరిగినటువంటి మాలబంటి హత్య కావచ్చు, ఇట్లా అనేకమైనవి జరుగుతున్నాయి. ఎందుకనంటే కాస్తో కూస్తో ఈ దేశ ప్రజలు కావచ్చు, మాలాంటి బతకలేనటువంటి కులాలు కావచ్చు, రక్షక భటులు ఉన్నారు అనేటువంటి రక్షణ ఉన్నది అని చెప్పి దర్జాగా జీవించేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. నేను అదే చెప్తున్నా, 2 days నుంచి అక్కడనే ఉన్నారు అనుకున్నప్పుడు పేరెంట్స్ అక్కడ దాకా వచ్చి మాట్లాడుతున్నారట. రేపు అది అయిపోతుందా? నా దగ్గరకు వచ్చి మాట్లాడేది. ఇందాకలు కూడా వచ్చి మాట్లాడిపోయినారు, ఈవినింగ్ కూడా మాట్లాడిపోయినారు. సరే రేపు మార్నింగ్ తీసుకొచ్చి అబ్బాయిని తీసుకొని రమ్మని చెప్పినా రేపు అమ్మాయిని కూడా తీసుకొని వచ్చి మాట్లాడి ఓకే అంటే పంపించేస్తాం. ఓకే కేసు అయింది కాబట్టి క్లియర్ చేద్దాం. ఖచ్చితంగా ఎక్కడి నుంచి అమ్మాయి తరపున అయినా అబ్బాయి తరపున అయినా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా గోపన్న. దానికోసమే కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మంచిదన్న. ఓకే, మంచిది. అంటే పోలీసు రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ ఉన్నటువంటి డీసీపీ కావచ్చు, లేకపోతే ఎస్ఐ కావచ్చు, ఇప్పుడు అట్లయిన ఎస్ఐ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిఐ కావచ్చు, ఇందాక మనం మాట్లాడినటువంటి సూర్యాపేట ఏమంటారు పెన్పావాడు ఎస్ఐ మళ్ళీ చేస్తుండు అన్న. మాట్లాడండి. హలో అన్నయ్య చెప్పండి అన్న. ఈ అమ్మాయిని రేపు పంపిస్తేనే ఎందుకు ఇట్లా అంటే నేనేమంటున్నా అన్న, ఒక ప్రాణం చాలా విలువైంది అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు అమ్మ వాళ్ళ అమ్మ నాన్న చెప్పకుండా పంపిస్తే వాళ్ళకి ఇంకా కోపం పెరుగుతుంది. వాళ్ళు కూడా మాట్లాడుకుని అన్న పంపించడంగా అన్న గోపన్న, నేనేమంటున్నా అంటే మీరు పంపించడం అనేది మీరు ఏమంటారు నార్మల్ పర్సన్ లాగా మాట్లాడకండి. ఎందుకు చెప్తున్నా నేనంటే వాళ్ళకు భద్రత కల్పించవలసిందే మీరు. అందుకే నేను అనేది ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు తల్లి కాంతి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ బాధ ఉంటది కదా అన్న. వాళ్ళ అమ్మాయితో మాట్లాడాలన్న కోరిక అనేది ఉంటది కాబట్టి ఇంకోటి ఏమనంటే వాళ్ళకు బాధ. ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో పెట్టలేం కదా అన్న. నేనేమంటున్నా అంటే వాళ్ళు మేజర్ అన్న,
అవును. వాళ్ళు మేజరు, వాళ్ళకి రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ఒకవేళ వాళ్ళ తల్లిదండ్రి ఏమైనా దాడులు చేసేటువంటి ప్రయత్నం చేసి మర్డర్లు చేసేటువంటి ప్రయత్నం చేసినా రక్షణ కల్పించవలసింది మన పోలీస్ డిపార్ట్మెంటే. అవునన్నా. కాబట్టి నేను ఒక్క మాట అయినండి, నేనేమంటున్నా అంటే 2 days నుంచి ఒక మేజర్ అయినటువంటి అమ్మాయిని అక్కడ ఏం చేస్తున్నారు అనేది నాకు రిపోర్ట్ ఉంది. ఏమంటారా? నేనేం చెప్తున్నా అంటే అక్కడ మీ తల్లిదండ్రులు కూడా వచ్చి అమ్మాయిని వేధిస్తున్నటువంటి సందర్భం చూసిన నేను. నాకు చెప్తున్నారు క్లియర్గా, గోపన్న లాంటి వాళ్ళు మంచి సర్వీస్ చేస్తున్నారు అనేటువంటి విన్నా నేను అక్కడక్కడ. కానీ ఈ ఫస్ట్ టైం నేను ఇది విన్న తర్వాత నాకు అంటే ఏం మాట్లాడాలని కూడా అర్థం కాలేదు. అంటే నేనేమంటున్నా, ఫ్యామిలీ అక్కడికి ఎందుకు వచ్చింది అంటున్నా. అమ్మాయి మేజర్ కదన్నా. అమ్మాయి ఇప్పుడు నేనేమంటే అమ్మాయి మైనర్ అయింటే నేనే వచ్చి 4 తలిగిచ్చి మీకు అప్పచెప్తా. నేను అదే అంటున్నా, నేనే 4 తలిగిచ్చి తీసుకొచ్చి కూర్చోబెడతా. కానీ మేజర్ అయినటువంటి అమ్మాయిని ఈ ఇంట్రాగేట్ ఏంది నాకు అసలు ఇది ఏం అర్థం కాలేదు. ఇంట్రాగేషన్ కాదన్న, ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ 20 సంవత్సరాలు మ్యారేజ్ చేసుకుంది అమ్మాయి. అంటే 20 సంవత్సరాలు ఉంది, మ్యారేజ్ చేసుకుని వచ్చింది. తల్లిదండ్రికి ఒకసారి ఛాన్స్ ఇస్తుంది అంటే అమ్మాయి ఇట్లా ఎందుకు చేసిన వాళ్ళ వర్షం కూడా వాళ్ళ అమ్మాయికి చెప్పుకుంటారు, అమ్మాయి కూడా వాళ్ళకి చెప్తుంది, కన్విన్స్ చేస్తుంది. అట్లా ఏమైనా ఛాన్స్ ఉంటే కలిసిపోయే ఛాన్స్ ఉంటుంది అని ఒక ఉద్దేశంతో పెట్టాం తప్ప ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపాలనే ఉద్దేశం అయితే ఒక్క పాయింట్ లేదు. రేపు ఎన్ని గంటల వరకు అమ్మాయిని అబ్బాయికి హ్యాండ్ ఓవర్ చేస్తారా? రేపు మార్నింగ్ హ్యాండ్ ఓవర్ చేస్తా. రేపు హ్యాండ్ ఓవర్ చేస్తారా? అదే మన మైకేల్ కూడా అదే చెప్పిన అన్న. నేను ఏమంటున్నా అంటే రేపు మార్నింగ్ వరకల్లా మీరు అబ్బాయిని అమ్మాయికి హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్లకు చట్టపరంగా మీరు కల్పించవలసినటువంటి రక్షణ మీరు ఖచ్చితంగా కల్పించాల్సిందే. ఇప్పుడు అమ్మాయి కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఎంత ఒత్తిడి చేసినా ప్రేమలు ఉంటాయి, ఎవరికి ఉంటాయి, అందరికి ఉంటాయి. ఏ తల్లి గర్భమైనా గర్భమే కాదంటలేం. కానీ ఇప్పుడు అమ్మాయి చేసుకున్నది ఫుల్ స్పృహతోనే చేసుకున్నది, మేజర్ అయి చేసుకున్నది. కుక్కనో పందినో నక్కనో గుర్రానో గాడిదనో చేసుకుంటే తల్లిదండ్రులు బాధపడాలి. ఎదుటివాడు చేసుకున్నాడు మనిషే కదన్నా, మనిషే కదా చేసుకున్నది. అట్లా కాదన్నా, ఇప్పుడు అన్ని లవ్ మ్యారేజెస్ ఏంటంటే ప్రతి దాన్ని తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయలేరు. ఒక్కసారి కాకపోతే ఒకసారన్నా అమ్మాయి ఒకళ్ళకి చెప్పే వర్షన్ మనకు చెప్పే ఒక్కొక్క తల్లిదండ్రులు వింటారు. ఇప్పుడు కూతురు చెప్పేది కన్విన్స్ చేసుకోగలుగుతుంది, తల్లిదండ్రులు కన్విన్స్ చేసుకొని నేను చేసింది కరెక్టే అని చెప్పి చూపించుకోబోతుంది. కాబట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా ఇవ్వాలి కదా. నేనేమంటున్నా అన్న గోపన్న, నేనేమంటున్నా అంటే సాక్షాత్తు ప్రభుత్వాలే ఒప్పుకుంటున్నాయి కులాంతర వివాహాలు చేసుకుంటే 2 లక్షల అమౌంట్ని ఇస్తామని చెప్పి. అది విరుద్ధమేం కాదు కదా. ఇదేంటంటే హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మాట్లాడిన తప్ప నేను వేరేది ఏదో ఇంటెన్షనల్ గా పెట్టుకొని మాట్లాడింది ఏం లేదు అన్న. మీరు పొద్దుగల అమ్మాయిని అబ్బాయికి కన్వర్ట్ చేయండి, వాళ్ళకి ఏదైనా రక్షణ ఉంటే కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. అది కూడా చెప్పిన మైకేల్ కి చెప్పిన, మన సైదులు రణపన్ సైదులు వస్తే వాళ్ళకి చెప్పిన, అమ్మాయి తల్లిదండ్రులు వస్తే కూడా అబ్బాయి తల్లిదండ్రులు వస్తే కూడా ఇందాకలు మాట్లాడి పంపిస్తామా, నేను రేపు మార్నింగ్ తీసుకొచ్చి అబ్బాయికి అప్ప చెప్తాను. అంటే నేనేమనుకుంటున్నా అంటే అన్న, ఎర్లీ మార్నింగ్ అక్కడికి వద్దాం అనుకుంటాను. నేను రావాల్సిన అవసరం ఏం లేదుగా. నేను ఇస్తా అంటున్నా కదా, అది కూడా వాళ్ళకి అదే చెప్పిన కదా అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. చెప్పి నాకు మైకేల్ చెప్పిండు అన్న. థ్యాంక్ యూ అన్న. అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, అక్కడ ఏ ప్రమాదం జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నా. నేను ఉన్నా కదా, నేను ఎత్తి పరిస్థితి అలాంటి ఇబ్బంది రానియను కానియను. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మంచిదన్న. అన్న, ఇట్లాంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో చాలా జరగాలని చెప్పేసి కులాంతర వివాహాలు చేసుకుంటున్నటువంటి వాళ్లకు మీ బలం, మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఉంటుంది కదా? నేను ఖచ్చితంగా నా ప్రాణం పోయేంత కాలం కులాంతర వివాహాలు ప్రోత్సహిస్తా. బలమైనటువంటి ఏమంటారు సెక్యూరిటీని కల్పించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా.